మన ఇండియాలో ఫొటోస్ పంపడానికి, వీడియోస్ పంపడానికి, మెసేజ్ చేయడానికి, వీడియో కాల్స్ మాట్లాడడానికి యూజ్ చేసే ఒకే ఒక అప్లికేషన్ వాట్సాప్. అలాంటి వాట్సాప్ సంబంధించిన ఒక 5 ఇంట్రెస్టింగ్ హ్యాకింగ్ టిప్స్ అండ్ ట్రిప్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఏకే. మీరు చూస్తున్నారు ఏకే #, తెలుగు. లాస్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్ వచ్చేసి ఒక అతను, బ్రో మన వాట్సాప్లో ఫోటో సెండ్ చేసేటప్పుడు క్వాలిటీ తగ్గుతుంది కదా, ఆ క్వాలిటీ తగ్గకుండా ఎలా ఫొటోస్ పంపించేయనేసి ఒక ప్రశ్న అయితే అడిగిండు. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకు వచ్చి సమాధానం ఉంది. మీరు ఖచ్చితంగా వచ్చేసి క్వాలిటీ తగ్గకుండా వచ్చేసి మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపించవచ్చు. అది ఎలా అంటే, మీరు డాక్యుమెంట్ అనే దాంట్లోకి వచ్చి మీ బ్రౌజింగ్ అదర్ డాక్యుమెంట్ అని క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఏదో ఒక ఫైల్ అయినా పంపించినట్టయితే ఒక ఫైల్ అంటే ఇప్పుడు ఒక యాప్ సెండ్ చేస్తే ఎలా వస్తుంది, సేమ్ అలాగైతే సెండ్ అవుతుంది డాక్యుమెంట్ లాగా అనమాట. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూసినట్టయితే మీకు ఎలాంటి క్వాలిటీ తగ్గకుండా, అది కూడా చిన్న ఒక 5 MB ఉందంటే ఆ ఎంబీ అది ఒక ఫోటో అయినా వీడియో అయినా అదే 5 MBలో వచ్చేసి మీకు ఈజీగా సెండ్ అవుతుంది. వీలైతే చెక్ చేయండి. చాలా యూస్ఫుల్ ట్రిక్ అనమాట. ట్రిక్ కాదు, ఇది ఒక ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, వాట్సాప్లో వీడియో రికార్డ్ చేసేటప్పుడు జూమ్ చేయొచ్చు కదా, లేకుంటే జూమ్ చేసి లేకుంటే వీడియో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఎలా అనుకుంటారు, జూమ్ చేస్తూ వీడియో రికార్డ్ చేస్తే బాగుంటుందని. కానీ మీరు వచ్చేసి అలాంటి ట్రిక్ అయితే ఈజీ ప్లే చేయొచ్చు. అది ఎలా అంటే, వీడియో రికార్డ్ బటన్ని హోల్డ్ చేసి పెట్టుకునేసి పైకి అలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినట్టయితే మీకు జూమ్ అయితే అవుతుంది. అదే కింద డ్రాగ్ చేయండి, జూమ్ అవుట్ అయితే అవుతుంది. ఇలాంటి చిన్న ట్రిక్స్ ప్లే చేసి మీరు జూమింగ్ చేయొచ్చు, జూమ్ అవుట్ చేయొచ్చు. వీలైతే చెక్ చేసుకోండి. ఇలా మీరు 2 ఒకేసారి చేయడం వల్ల మీరు మీరు చెప్పిన కొన్నిసార్లు వచ్చేసి మీరు ఎలా రికార్డ్ చేయాలనుకుంటే అలా కూడా రికార్డ్ చేయొచ్చు. చాలా యూస్ఫుల్ ట్రిక్. వీలైతే చెక్ చేయొచ్చు. చూడండి, మనం ఇంట్లో ఉన్నప్పుడు వాట్సాప్లో చేసి మనకు వాయిస్ రికార్డ్ వచ్చింది, కానీ దాన్ని ఓపెన్ చేసి చూడలేము. ఎందుకంటే ఇంట్లో ఎవరెవరు ఉంటాం, అమ్మ నాన్న ఇలా ఉండడం వల్ల వాళ్ళు వింటారేమో అనేసి ఒక చిన్న భయం అయితే ఉంటుంది కదా. కానీ నేను చెప్పే చిన్న ట్రిక్ని ఫాలో అవ్వడం ద్వారా మీరు ఉన్న చోటు నుంచి వచ్చేసి ఆ వాయిస్ రికార్డ్ని ఓపెన్ చేసి చూడవచ్చు. అది ఎవరు వినపడదు, మీ పక్కన ఎవరు ఉన్నా కానీ వచ్చేసి వాళ్ళకి వినపడదు అనమాట. ఎలా అంటే, మీరు వాయిస్ రికార్డ్ని ఆన్ చేసుకునేసి మీ చెవి దగ్గర అయితే పెట్టుకోండి. ఆ సౌండ్ వచ్చేసి వేరెవ్వరికి వినపడకుండా మీకు మాత్రమే వినపడుతుంది. ఇది చాలా యూస్ఫుల్ ట్రిక్ అనమాట. ఇది చూసి కరెక్ట్గా రీచ్ చేయండి, లేకుంటే పప్పులో కాలేస్తారు. ఇందులో మన నెక్స్ట్ ట్రిక్, కొంతమంది రీడ్ రిసిప్ట్స్ వచ్చేసి ఆఫ్ చేసి పెట్టుకునేసి మన మెసేజ్ చదవలేదు అనేసి అబద్ధం చెబుతుంటారు కదా. అప్పుడు వచ్చేసి మనం ఈ చిన్న ట్రిక్ని ఫాలో అవడం ద్వారా వాళ్ళు ఆ మెసేజ్ చదివారో లేదో వచ్చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, మీరు ఫటాఫట్ వచ్చేసి ఏదో ఒక మెసేజ్ వచ్చి పంపించండి. పంపించిన తర్వాత దాంతోపాటు ఒక వాయిస్ రికార్డ్ని అయితే పంపించండి. ఇది వచ్చేసి నార్మల్ మెసేజ్ వీడియోస్ పంపించడానికి వర్క్ అవుతుంది, కానీ వాయిస్ రికార్డ్ పంపితే మనకి బ్లూ టిక్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. కరెక్ట్గా ఇది ఇచ్చేయండి. చాలా యూస్ఫుల్ ట్రిక్. ఓకే, మనం ఎవరికన్నా వీడియోస్ పంపేటప్పుడు వాయిస్ లేకుండా పంపాలనుకుంటారు కదా, అలాంటి ఒక ఫీచర్ అయితే కొత్తగా యాడ్ చేశారు. అది ఎలా అంటే, మీరు వచ్చేసి రెగ్యులర్గా వీడియో ఎలా పంపిస్తే సేమ్ అదేలాగా పంపించండి. దాంతోపాటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూసినట్టయితే సౌండ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని ఆఫ్ చేసినట్టయితే వీడియో లేకుండా ఆడియో లేకుండా ఓన్లీ వీడియో మాత్రం పంపించవచ్చు. చాలా యూస్ఫుల్ ట్రిక్ అనమాట. కరెక్ట్గా ఇచ్చేయండి. ఓకే, ఇది నార్మల్ వీడియోస్కే కాదు, మన స్టేటస్ పెడుతుంటాం కదా, దానికి కూడా యూస్ అవుతుంది. చాలా చిన్న ట్రిక్ అనమాట. కరెక్ట్గా ఇచ్చేయండి చూసి, ఓకేవా, లేదంటే పప్పులో కాలేసినట్టే దీనికి కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వాట్సాప్ ఉంటుంది కదా, మీ వాట్సాప్ యూజ్ చేస్తే 10-15 మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు షేర్ చేయండి. లేకుంటే వచ్చేసి వాట్సాప్ స్టేటస్కి అయితే పెట్టండి, సరిపోద్ది. దాని తర్వాత వచ్చేసి ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ అయితే చేసి పెట్టుకోండి చాలు. ఓకే ఫ్రెండ్స్.